హలో ఎవ్రీవన్, ఐఎమ్ మాలతి, కమ్యూనికేషన్ కోచ్. రీసెంట్గా నా సెషన్కి తీసుకొచ్చిన ఒక బాబు గురించి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, నో అని చెప్పిన కిడ్స్తోనే బాగా బాబు ప్లే చేస్తున్నాడు. వాళ్ళేమో ఈ బాబుని బాగా కొడుతున్నారు, బ్లేమ్ చేస్తూ రీజన్స్ కూడా ఏవేమో చెప్తూ ఉన్నారు అనేసి. నో అని చెప్పినా కూడా ఆ బాబు వాళ్ళతోనే ఆడుతున్నాడు, వినటం లేదు అని. అప్పుడు నేను ఆ బాబుని సపరేట్గా తీసుకుని వెళ్ళి విషయం ఏంటని కనుక్కున్నప్పుడు ఆ బాబు ఏం చెప్పాడు అంటే, నాకు వాళ్ళు తప్ప ఇంకెవరు ఆ ప్లేగ్రౌండ్లో తెలియదు అని. అప్పుడు నేను ఒక స్టోరీ స్టార్ట్ చేసి చెప్పాను. ఒక పెద్ద నది ఉంది, ఆ నదిలో చాలా మొసళ్ళు ఉన్నాయి. ఆ నదికి ఒక ఎండ్లో చాలా పెద్ద చెట్టు, ఆ చెట్టు నిండా చాలా పళ్ళు, ఆ చెట్టు మీద కొన్ని కోతులు కూడా ఉన్నాయి. ఆ కోతులు ఎప్పుడు చూసినా ఎగురుతూ చాలా కోలాహలంగా ఉండేది. ఆ పళ్ళని ఎగురుతున్నప్పుడల్లా ఆ నదిలో పడుతూ ఉంటే ఈ క్రోకోడైల్స్ వచ్చి తింటూ కొన్ని రోజులకి ఒక మొసలి ఒక కోతి ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేస్తాయి. సో వాళ్ళు అలా కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక మొసలి వచ్చి కోతికి ఒక ఆఫర్ ఇస్తుంది, నువ్వు నా బ్యాక్ ఎక్కి కూర్చుంటే నీకు ఒక వండర్ఫుల్ రైడ్ ఇస్తాను అని. కోతి భలే సరదా పడి సరే అని ఎక్కి కూర్చుంటుంది, ఏమీ ఆలోచించకుండా. ఆ నది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత క్రోకోడైల్ ఏమంటుందంటే, ఒకళ్ళు ఎవరో చెప్తే కోతి యొక్క హార్ట్ సిక్గా ఉన్న మా వైఫ్కి చాలా బాగుంటుంది, మంచిది అని చెప్పినందుకు నేను తీసుకువెళ్తున్నాను అని. అప్పుడు ఏం జరిగింది, ఇది నెక్స్ట్ టుమారోస్ రీల్లో చెప్తాను. కావాల్సిన వాళ్ళు కామెంట్ మీ ఫర్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్, సో ఐ కెన్ సెండ్ ద రీల్ ఫస్ట్ టు యూ ఓన్లీ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.